అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి వారికి జూలై నెలలో ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మీనరాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 22, 23, 24, 25, 26 తేదీలలో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తగిన అడ్డంకులను దూరం చేసింది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అస్సలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. మీనరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలే ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఈ 5 రోజులు గ్రహాల ప్రభావం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీనరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి చాలామంది ఇష్టపడతారు. ఒక్కసారి చేయని పనులకు కూడా మాట పడాల్సి వస్తుంది. కొంతమంది మాటల్లో నమ్మి మోసపోతారు. ఎంతో బాధపడతారు. జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అయినా వీరికి ఒక దేవత ఇప్పుడు తోడుగా ఉంటుంది. ఈ 5 రోజులు ఆ దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీనరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. ఎవరికి అన్యాయం చేయరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ మీనరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. మీనరాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ అనుకున్న వాళ్ళు కొంతమంది మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన పెరుగుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. 5 రోజుల్లో ఒక దేవత వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. వారి కళ నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వస్తాయి. ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత ఈ 5 రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తగిలే అడ్డంకులను దూరం చేసింది. ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు. మీ కులదేవత ఎవరో కామెంట్ చేయండి. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ కులదేవతను ప్రార్థించండి. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ
నెరవేరుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి మీ కులదేవతను తెలుసుకోండి. అన్నీ పోతాయి. మీకు దేవత ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. మీకు తోడుగా ఉండే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మీ కుల దేవతను ఎప్పుడూ మర్చిపోకండి. మీనరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని పూర్తిగా చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. బయటకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. ఒంటరిగా ఉండే చాలా బాధపడతారు. మీ మనస్సు అద్దం లాంటిది. ఒకసారి గాయపడితే అది మళ్ళీ అతుక్కోదు. వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని జీవితంలో నమ్మరు. వారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగా ఉంటారు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మీనరాశి వారు ఎవరైతే సంతానం కోసము ఎదురు చూస్తున్నారో వారు ఒక పరిహారం చేయండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. అదేవిధంగా పెళ్ళి కాని వారికి పెళ్ళి జరుగుతుంది. 5 గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. అదేవిధంగా పెళ్ళి జరుగుతుంది. ఈ 2 ఖచ్చితంగా నెరవేరుతాయి. మీనరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో మూగజీవులకు ఆహార దానం చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిన అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మీనరాశి వారు ఈ 5 రోజులు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరికీ సహాయం ఇవ్వకండి. దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సీక్రెట్స్ విషయాలు ఎవరితో చెప్పకండి. ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, మీ విషయాలు ఎవరికీ తెలియకూడదు. దానివల్ల మీ పైన అపార్థాలు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచికి బ్రతికితే అస్సలు ఓరుకోలేరు. మిమ్మల్ని ఎప్పుడూ కిందకి తొక్కాలని చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా టీఎస్ అనే అక్షరం పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 5, 8 మీకు అదృష్ట సంఖ్యలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.